రాజా, తామసు తమ్ముడు రైవతుడు అనేటువంటి వాడు 5వ మనమైనాడయా. ఈ 5వ మన్వంతరం లోపడే 3 అవతారాలు ఎత్తినాడు పరమాత్మ. కూర్మావతారం, మోహిని అవతారం, ధన్వంతరి అవతారం చేశాడయ్యా రాజా. రాజా, దుర్వాస మహాముని శాపంతోని పాపం దేవతలందరికీ కూడా దరిద్రం వచ్చింది. పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ పరమాత్మని స్తోత్రం చేశారు. హరే మాధవ హరే మాధవ మా గతి నీవే కావా, సంసార నావా సవరించరావా. హరే మాధవ లీలా జగన్నాటకంబాడినావు, నీ మాయతో వింతగా చేసినావు, నీ మాయతో వింతగా చేసినావు. సుఖ దుఃఖములతో సరిదిద్దినావు, సుఖ దుఃఖములతో సరిదిద్దినావు. నీ లీలలు నీకే నిర్ణయించరావు, బేలలైన మేము చాలలేము స్వామి. హరే మాధవ హరే మాధవ మా గతి నీవే కావా, సంసార నావా సవరించరావా. హరే మాధవ. పురుషోత్తమ, ఆపత్తు వచ్చింది దేవతలకు అనగానే, నాయనలారా దేవతలారా బాధపడకండి, రాక్షసుల దగ్గరికి వెళ్ళి సంధి చేసుకొని స్నేహంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఖండబలం ఉంది, మీ దగ్గర జ్ఞానబలం ఉంది. జ్ఞానంతో పని కాదు, ఒక్కొక్కప్పుడు ఖండబలం కూడా కావాలి. దానములతో చెలిమి చేసుకొని మందర పర్వతాన్ని క్షీరసాగరంలో వేయండి. పాలసముద్రంలో అట్టడుగులు ఔషధులు ఉన్నాయి. చల్ల చేస్తే క్షీరసాగర మదనం చేస్తే అమృతం పుడుతుంది. ఆ అమృతం అంతా మీకు వస్తాను పండరా అన్నాడు నారాయణమూర్తి. దానవుల దగ్గరికి వెళ్ళి స్నేహం చేసుకున్నాడు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అక్కా చెల్లెళ్ళ కొడుకులం మనకు ఎందుకయ్యా ఈ బాధలన్నీ, క్షీరసాగర మదనం చేద్దాం పదండి, మందర పర్వతాన్ని పట్టుకొని వస్తామని దానవులందరినీ కూడా తీసుకొని బయలుదేరి వెళ్ళారు. మందర పర్వతాన్ని ఎప్పుడైతే పెగిలించుకొని భుజాల మీద పెట్టుకున్నారో ఒక 2 ఫర్లాంగులు నడిచారంతే. మహారాజా, మందరము మోవనోపమి, మందరము మోవనోపమి, అందరిపై బడి అన్నది వది చోద్యముగా. కొందరు నేలంగలిసిరి, మరి కొందరు నుగ్గైరి చనిరి, కొందరు కొందరు నుగ్గు అయిపోయినారట, కొందరు విడిచిపెట్టి పారిపోయిపోయినారు, కొందరు దెబ్బల్లా కాల్చేతులు విరిగాయి పాపం. అయ్యో ఎందుకు పోయినాం శ్రీహరి దగ్గరికి, ఈ అమృతం లేకుంటే ఏం బాయ్, ఆదిలోనే అంశబాధ అయిపోయింది మన బతుకులన్నీ అనగానే అప్పుడు విష్ణుమూర్తి గరుత్మంతుని మీద మందర పర్వతాన్ని పెట్టుకొని సముద్రం దగ్గర తీసుకొని వచ్చాడయ్యా రాజా. కవ్వం వచ్చింది, మరి తాడు కావాలి కదా. అప్పుడు వాసుకి అనే సర్పరాజు దగ్గరికి వెళ్ళారు దేవతలంతా. శంకర భగవాని మెళ్ళో ఉంటాడు వాసుకి జాతి. ఏమయ్యా సర్పరాజా, దేవదానవులను క్షీరసాగర మదనం చేస్తున్నాం, మా కాస్త సహాయం చేయాలి మా అనుభవ. చిచి, నేనా? అమ్ము, నా బొక్కలను విరిగితే నేను చెయ్యనయ్యా. అరే నీకు తాగినంత అమృతం పోస్తామయ్యా మహానుభావ. నేను ఎంత తాగుతంత పోస్తారా? నువ్వు తాగాక మేము పంచుకుంటాం. అయితే ఓకే వస్తావా? ఆశ దోషం ఎరగదట. అప్పుడు బొక్కలు విరగవా? బొక్కలు విరిగాంకనే కదా నీకు ఆనక అమృతం దొరికేది. ఒప్పుకున్నాడు. తీసుకువచ్చారు, పెట్టారు, 3 ముళ్ళు వేశారు. ఉభయలు దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తున్నారు. సల్లా కవ్వపు గుత్తి గిరగిరా గిరగిరా తిరుగుతుంది. విడి ఉండి అని పాము మొత్తుకుంటుంది, పట్టుండి అని చల్ల చేస్తున్నారు. ఆయనతో బుడుక్కున మందర పర్వతం నీళ్ళలో మునిగిందయ్యా రాజా. ఎలా వికమం వేశారు దేవతలంతా. 1,00,000 యోజనాల వెడల్పుతోని కపటాకృతి కుర్మావతారం ఎత్తి మందర పర్వతాన్ని మీదికని నాయనలారాయిగా చల్ల చేసుకోండి.
కూర్మావతారం ఎత్తి పర్వతాన్ని మీది చేసినాడు. మరి ఆ విధంగా చల్ల చేస్తున్నారు దేవదానవులు. ఇంకేమున్నది, అలా చల్ల చేస్తుంటే కవ్వపు గుత్తి వెనకకు కుడికి ఎడమకు తిరుగుతూ ఉండగా లోపల హాలాహల విషం పుట్టిందయ్యా రాజా. సులభంగా అమృతం దొరుకుతుందా? ఏమిటా అమృతం? జ్ఞానామృతం. సాధన చేయంగా 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 తత్స్వయం యోగ సంసిద్ధే కాలానాప్తన విందతి. కొంతకాలానికి వానికి అర్థమవుతుంది. సాధన చేయాలి కదా. ఇంకేముంది, హాలాహలం పుట్టింది. బ్రహ్మాది దేవతలంతా హాలాహలం పట్టుకొని కైలాస నగరానికి చేరుకున్నారు. సదాశివుడు ముందరికి పోయినారు, బోరగిల పడ్డారు. భూతాత్మ భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవదేవా. భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవదేవా. మహదేవ శివ రుద్ర మమ్ముగా పాడుమా. ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవే. ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవే. బంధమోక్షములకు ప్రభుడవీవే. బంధమోక్షములకు ప్రభుడవీవే. భూతత్వ భూతేశ భూత భావన రూప దేవదేవ మహాదేవా. శివా మృత్యుంజయ పాపనాశ భవా శివా. లీలలోచన విస్ఫులింగ శిఖలనంతగాదుల గాల్చిన ఎట్టి నీకు. రాజఖండావతంస పురాణ పురుష దీన రక్షక కరుణాత్మ దేవదేవా. మహాదేవా, మమ్మల్ని కాపాడే భారం నీదే. క్షీరసాగర మదనం దేవదానములు ఇస్తూ ఉంటే మరి ఇటువంటి ఆలారం పుట్టింది. మరి లంపటాన్ని నివారించడానికి నీవు తప్ప మరి ఎవరు లేరు మహాదేవా. అనగా నవ్వాడు భోళాశంకరుడు కదా. విన్నావా గౌరీ? ఎందుకంటే మా అమ్మగారిని హోమ్ మినిస్టర్ని అడిగింది నేను ఏ పని చేయ. ఆయనే కాదండి, గృహస్థాశ్రమ ధనంలో ఉన్నవాళ్ళు 50-50 కనుక ఉభయులు కూడా సంప్రదించుకొని ఏ కార్యక్రమమైనా చేయాలి. అది బాధ్యత. ఎందుకంటే పెళ్లినాటి ప్రమాణాలను జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకం వస్తే, లేకపోతే లేదు. ధర్మే చార్థే చ కామే శనాతి చరామి. బందీ అయిపోతాడు అనమాట అక్కడ. అయ్యా, నీ కూతుర్ని ధర్మంలో కానీ అర్థంలో కానీ కోరికల్లో కానీ ఎప్పుడు కూడా నేను ఆమెను తృణీకరించను అని వాగ్దానం చేస్తావు కనుక అడగండి, ఆమెను అడగండి, ఏ పని చేయరాని వీల్లేదు. పవిత్రమైనటువంటి ఒక బంధం అది. గౌరీ, కంటివే జగముల దుఃఖము. గౌరీ కంటివే జగముల దుఃఖము. వింటివే జలజనిత విషము వేడిమి. ప్రభువై ఉంటకు ఆర్తుల ఆపద గెంటించుట ఫలముగాదే. మృగాక్షి వింటివే. పాపం ఆ దేవతల బాధను గమనించావా గౌరీ? చూడు ఎంత బాధపడుతున్నారో అని సదాశివుడు గౌరీని నెపంగా పెట్టుకొని మనకు సందేశం ఇస్తున్నాడండి. జాగ్రత్తగా వినండి. మనం ఏది చేయకున్నా మానేవి ఇచ్చేస్తే చాలు. ఇప్పుడు భాగవతంలో కూడా 24,000 పద్య గద్యాలు రూపించి పోతన గారు 18,000 శ్లోకాలతో వ్యాసదేవుడు ఎందుకు నిర్మాణం చేశారంటే, ఇన్నిట్లలో ఏదన్నొక్క శ్లోకం లోపల ఏదన్నొక్క భావాన్ని ఏదొక్క ఆధారాన్ని పట్టుకొని అధేయమైన పరమాత్మ దగ్గర చేరుకోవాలి ఈ జీవులు అనే ఉద్దేశంతోనే, అవ్యాజమైన కరుణతోనే. ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఏది చేత కాకపోతే ఇది. ఏమిటది? పరహితము చేయునెవ్వడు, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు. పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు లేదు. ఓ పర్వెందుముఖి, పరహితునకు ఎదురు లేదు లేదు.
గుళ్ళకు వద్దు, గోపురాలకు వద్దు, అభిషేకాలకు వద్దు, జపాలు వద్దు, ధ్యానాలు వద్దు, పూజలు వద్దు, మీకు ఏం అవసరం లేదండి. పరోపకారం చేసుకుంటూ పోతే చాలు. మీ జన్మం ధన్యం. మనకి ఎదురే లేదు. మరి ఏమవుతుంది? మాకేం లాభమయ్యా? కమర్షియల్ టైప్ కదా కలియుగం. పంచమహాభూతాలు ఎప్పుడు నీ ఊడిగం చేస్తాయి నాయన. పంచమహాభూతాలు అంటే 84 లక్షల జీవరాశులు ఎప్పుడు నీ క్షేమం కోరుతాయి. గౌరీ ఏమంటావు? స్వామి నువ్వు పరోపకారం చేస్తానంటే నేను వద్దంటానా? తాగండి అంది. పరీక్షిత్ అన్నాడు, మునీంద్ర ఆగు. ఏమిటయా? బ్రహ్మాది దేవతలంతా తమకు ఆపత్తు కలుగుతుందని శంకర తాగవయ్య విషయం అన్నారు. బాగానే ఉంది. పరోపకారం మీద శరీరం కనుక భోళాశంకరుడు కనుక శంకర భగవానుడు తాగుతానన్నాడు. అది బాగానే ఉంది. కానీ తాజూచి కన్గంట నయ్యుమా ప్రాణేశ్వరుని ఎట్లు మృంగుమరణ యుగ్రానల జ్వాలనం మునీంద్ర. తన కళ్ళతో చూసుకుంటూ భర్తకు విషం ఇచ్చే భార్య ఎక్కడైనా ఉంటుందా అన్నయ్య? ఏం చెప్తున్నావు గురుదేవా? ఇది ఎట్లా పసుకుతుంది చెప్పు అన్నాడు పరీక్షిత్. ఏ భార్య అయినా కానీ విషం పెడుతుందా భర్తకు? ఎంత గయ్యాడి గంపైనా కానీ. ఆయన బతికుంటేనా మంగళసూత్రం అనే భయమో భీతో భక్తి ఏదైనా ఉంటుంది కదా. కానీ విషం తాగవేదనుడైంది ఆయన అంటే బోళాశంకరుడు తాగుతున్నాడు. రాజా విను. మృంగడివాడు విభుండని మృంగడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో సర్వమంగళ. మృంగడివాడు విభుడు. అది ఎటువంటి మాంగళ్యం? కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభితకంధర. ఆమె యొక్క ఇక్కడ ఈ మెడ భాగం లోపల తలతలా దగదగా మెరిసిపోతుంది. కామేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రం సర్వమంగళ, అందరి మంగళసూత్రాలు కాపాడే తల్లి. ఆమెకు తెలుసున్నాయి ఆయన భర్త యొక్క సంగతి. పరోపకారం చేస్తున్నది. నా భర్త పరోపకారం చేస్తున్నాడు. ఏం కాదు ఆయనకు విషం తాగితే. నేరేడు పండ్ల రసం తాగినట్టుగా లోకద్రోహి ఎక్కడికి పోతావు రమని గడగడ గడగడ తాగి పరిశ్రాడు సదాశివుడు. అది లోపలికి పోతే మరి లోపల లోకాలున్నాయి కదా, వాటికి అపకారం కలగకుండా తన గొంతులో నిలబెట్టినాడు శంకర భగవానుడు. కానీ అప్పటి నుంచి కాలకంఠుడు, శ్రీకంఠుడు, నీలకంఠుడు, గరళకంఠుడు అయినాడు ఆ పరీక్ష మహారాజా. నరేంద్ర, హాలాహల భక్షణం పరమాత్ముడు శివుడు చేసినటువంటి ఒక ఈ హాలాహల భక్షణం ఎవడైతే వింటాడో వానికి విషమైన జంతువులతో ఎట్లాంటి ఒక ప్రమాదం కొండ ఉండదయ్యా. నమ పార్వతీపదే హర మహాదేవ. మహారాజా, ఆ రత్నాకరాన్ని చల్లజేస్తున్నారు. మంచి తెల్లటి ఏనుగు పుట్టింది ఐరావతము. దాన్ని ఇంద్రునికి ఇచ్చినాడు. కామధేను కలుపుతలు పుట్టింది. కామధేనువు ఆవు గోమాత. జెర్సీ ఆవు కాదండి. జెర్సీ ఆవులన్నీ ఇంగ్లీష్ వాడు కల్పించినాయి. కానీ మన కామధేను సముద్రంలోంచి పుట్టినటువంటి కామధేను అవి ఇంద్రుడికి ఇచ్చినాడు. అశ్వం పుట్టింది, మంచి పంచాశ్వం, పంచకళ్యాణ గుర్రం. దాన్ని బలి చక్రవర్తికి ఇచ్చినాడు. అప్సరసలు పుట్టినారు. చంద్రుడు పుట్టినాడు. ఆకాశంలో ఉండి బొమ్మన్నాడు. ఇంకా చల్ల చేస్తున్నారు. జూన్ జూలైలో మెరుపెలా వస్తుందో అలా తొలుకారు మెరకు కైవడి తళతళ ఎనిమేను మెరయ ధగధగయనుచో కలుముల నీనెడు చూపుల చెలువంబుల మొదలిట్టెంకి సిరి పుట్టెనుపా. దగదగదగదగ మెరుసుకుంటూ లక్ష్మీదేవి అవతరించింది. పాల సముద్రంలో పడి ఉన్నటువంటి ఆ మీగడంతో ఒక్క బాదుకు జరిపి తయారు చేశాడా అన్నట్టుగా అంత అందంగా ఉంది ఆ తల్లి, ఆ అమ్మవారు. ఆమెకు వెంటనే ఇంద్రుడు తీసుకువచ్చి నవరత్న ఖచ్చితమైన సింహాసనం పెట్టాడు. సముద్రుడేమో పట్టుపుట్టాలు ఇచ్చినాడు. వరుణదేవుడు స్నానం చేయించాడు. మరి వాయుదేవుడు వచ్చి వింజామరముడు ఇసురుతున్నాడు. బ్రహ్మదేవుడు కల్పం మంత్రాలు చదువుతున్నాడు. అరుణదేవుడు శ్రీ సూక్తం చదువుకుంటూ అభిషేకం చేశాడు. ఎందుకంటే అమ్మ అందరికి కావాలి, అయ్య లేకుండా నడుస్తుంది. కానీ ఎందుకంటే అమ్మ ఉండాలి కదా, అమ్మ లేకపోతే బతికెట్ట. అందరూ సేవలు చేస్తున్నారయ్యా, ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నారు దేవతలంతా కూడా. మహారాజా, మాతా అమ్మా
నిన్ను దళంతుము మీ పదములం ధ్యానింతుము నీ నామవర్ణం బేవెళ్ళ జపింతుము నీకిద నమస్కారంబు తల్లి నిన్ను పూజింతు భజింతు విల్లడల విందున్ కందు పేర్కొందు నన్ను పాటించి యజింప నన్ను విడువ దోషంబు నీకయ్యడు మాతా జయ జయ మాతా శ్రీలలిత జయ జయ మాతా శ్రీలలిత జయములొసగటి మాత నీవే గమావుత జయములొసగటి మాత నీవే గమావుత జయ జయ మాత శ్రీలలిత సిరులనొసగడి తల్లి శ్రీలక్ష్మి జయలక్ష్మి సిరులనొసగడి తల్లి శ్రీలక్ష్మి జయలక్ష్మి చింతలను బాపేటి శ్రీహరి దేవేది చింతలను బాపేటి శ్రీహరి దేవేది పద్మముల ఉదయించి పద్మముఖివైనావు పద్మముల ఉదయించి పద్మముఖివైనావు లేమి బాబెడు తల్లి లేమి బాబెడు తల్లి లేరమ్మని సాటి లేమి బాబెడు తల్లి లేరమ్మని సాటి జయ జయ మాత శ్రీలలిత జయములొసగడి మాత నీవే గమావుత జయ జయ మాత శ్రీలలిత కోమల రూపముతో కోదండరామునికి కోమల రూపముతో కోదండరామునికి సతివై వెలశావు సీతమ్మ నామముతో మాతా కోమల రూపముతో కోదండరామునికి సతివై వెలిశావు సీతమ్మ నామముతో వైభవముతో నీవు వైదర్భిగా వెలసి వైభవముతో నీవు వైదర్భిగా వెలసి కృష్ణ పరమాత్ముని కోరి పెళ్ళాడితివి కృష్ణ పరమాత్ముని కోరి పెళ్ళాడితివి జయ జయ మాతా శ్రీలలిత జయములొసగడి మాత నీవే గమావుత జయ జయ మాత శ్రీలలిత జయ జగదంబా మహారాజ్ఞికి. అమ్మను అనేక విధాల ప్రార్థన చేస్తూ బ్రహ్మదేవుడు అప్పుడు ఒక పూలదండ ఇచ్చాడమ్మా. వీళ్ళు దేవతలు, వీళ్ళు దానవులు, ఈయన బ్రహ్మ, నేను బ్రహ్మను, ఆయన శివుడు, వాళ్ళ అష్టదిక్పాలకులు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని వరించి మెళ్ళో పూలదండ వేయమ్మా అని బ్రహ్మదేవుడు పూలమాల ఇచ్చినాడు. అది పట్టుకొని చూసుకుంటూ వస్తున్నది. బ్రహ్మను చూసింది.
ఐదువనై నుండ అలవడదొక చోట సవతితో ఒక చోట ఓర్వరాదు. అది అబ్జర్వేషన్ అంటే అమ్మది. ఈ బ్రహ్మదేవుడు 4 తలకాయలన్నా మంచిగానే ఉన్నాడు, కానీ ఆ బ్రహ్మబోనాల్లో ఒక పునరావర్తినో అని శాస్త్రం చెప్తుంది కనుక వీడు పోయేటాడే. ఎప్పటికీ నేను శాశ్వతంగా 5వ తరంగా ఉండలేను. ఈ శంకర భగవానుడు మెళ్ళో పాములు మూడు వేసుకున్న హ్యాండ్సమ్ మంచిగానే ఉన్నాడు, కానీ ఇద్దరికే గౌరవం ఉన్నది. గంగమ్మ తలకాయ ఉందో ఆ మాట వేరే, ఆమె భక్తురాలు, కానీ గౌరవం ఉన్నది. ఇప్పుడు సవత్వనే పోరాటం తలకాయ నొప్పి కదా, వద్దు. తగనొక చోట సంతట వైభవంబు కాదు, ఒక చోట వేడిమి ఉండబోరదు. ఈ దేవేంద్రుడు అందంగా మామూలుడు, కానీ వీని ఇంద్రపదవి శాసనమా? 100 యజ్ఞాలు ఎవడు చేస్తే వాడే మళ్ళీ ఇంద్రుడు అవుతాడు. అప్పుడు నేను బికారి కావాలి, వద్దు. ఈ సూర్యుడు ఉన్నాడు, అందంగా మామూలుడు, కానీ అబ్బవిని హీట్ పాడు, కానీ ఏమి ఉష్ణం. ఈ వేడిని నేను భరించలేను. మరి తగనొక చోట కరుణ లేదొక్కింత, వెదకిన ఒక చోట దగ్గరి ఉండబెట్టడు. నల్లగా ఉండగానే ఆరిపిట్ట మనిషి మంచి అందంగానే ఉన్నాడు యమధర్మరాజు, కానీ అబ్బ మా తండ్రి క్రూరుడు. తండ్రి ముందర కొడుకును, కొడుకు ముందర తండ్రిని, భార్య ముందర భర్తను, భర్త ముందర భార్యను చంపుకొని వెలుడే. కరుణ అన్నదే లేదు వీడి దగ్గర. నేను చేసుకొని తండ్రి. మరి ఈ అగ్నిదేవుడు ఉన్నాడు, ఒక్క దుక్కున ఉండడు దగ్గర. నవాగ్నుడు కదా, త్రేతాగ్నుడు పోయి నవాగ్నుడు అయిపోతే ఆయన ఇష్టం వచ్చి ఎందుకున్నా మాట మాడుతూ ఉంటాడు. ఈయన చేసుకోను, ఈ నిలకడలేనాన్ని. నిరయంగనొక చోట నిలుకడ జాలదు, చర్చింపనొక చోట జడదగలదు. వాయుదేవుడు అందంగానే ఉన్నాడు, కానీ అబ్బవిని బీజి పాడుగాను రై 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 పెద్దది ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఈ బీజిగాడిని నేను చేసుకోను అనుకుంది. మరి వరుణదేవుడు ఉన్నాడే, వీడి సెల్ఫ్ లేని బండి. వరుణదేవుడు ఎడు పంపుతాడే వాళ్ళు తప్పదు కదా, వీడిని కూడా చేసుకోను. కనుక కొన్ని కామక్రోధాదులు, కొన్ని లోభమోహాదులు, కొన్ని మలమత్యాలు కనుక వీళ్ళని ఎవరిని నేను చేసుకోను అని అల్లంత దూరంలో ఓ కొండచర్య మీద పడుకొని ఉన్నాడండి విష్ణుమూర్తి. ఆయన దగ్గర చేరుకుంది అమ్మవారు. ఇగో ఈయనైతే సరే, ఎందుకు అమరముత్తేదనై ఉండవచ్చును, వరుసకు సవతులు ఎవరును లేరు. ఆయన చావండి, నేను చావా. ప్రకృతి పురుషులం ఎప్పుడు ఉంటాం. నేనే ఫస్ట్, నేనే లాస్ట్. సవతి పోరాటం కూడా లేదు. వెలయంగ నస్రంత విభవమీతని ఇల్లు, శృంగార చందన శీతలుండు. అలుగడెన్నడు శుద్ధ కారుణ్యమయమూర్తి, విమలుండు గలిసి సేవించవచ్చు. నెరినాడి తిరుగడు నిలుకడగలవాడు, మరి సకల కార్యములందు జడతలేదు. నమ్మడంగా ఉంటాడు, అని టెన్షన్ పడడు, పరుగులు ఎత్తడు, కోపానికి రాడు. శృంగార పురుష చక్రవర్తి, శాంతుడు, సాధురక్షకుండు, షడ్వర్గరహితుండు. నాచుడయ్యనే నీ నడపనోబు, ఇతడే భర్తయను ఇంతి సరోజాక్షు. పుష్పధామకమున పూజ చేసిన నరేంద్ర. గోపాలకృష్ణ భగవానికి లక్ష్మీనారాయణలకు దివ్యమైన కళ్యాణం జరిగిందయ్యా మహారాజా. ఆ విధంగా లక్ష్మీదేవి నారాయణమూర్తికి కళ్యాణం జరిగిందయ్యా రాజా. తర్వాత తరుణుడు దీర్ఘదోర్ధనుడు కంబగంధరుడు పీతాంబరుడు అయినటువంటి ఒక ధన్వంతరి అవతారం చేసి ఆయుర్వేదాన్ని కల్పించినాడు లోకాలన్నిటికి కూడా. బాధ నుంచి ఉపశమనం చేస్తుంది. ఆయు ప్రమాణాన్ని పెంచదు, కానీ బాధ ఉపశమనం చేసి రోగ ఉపశమనం చేస్తుంది ఆయుర్వేదం. అటువంటి ఆయుర్వేదాన్ని కల్పించిన మహానుభావుడు ధన్వంతరి అవతారం. 24 అవతారాల్లో అదొక అవతారమయ్యా రాజా. మరి ఇంకేముంది, అమృతం పట్టుకొని ఇచ్చాడు ధన్వంతరి. దేవతల చేతిలోకి వచ్చింది. వచ్చిన ఒక్క 2 సెకండ్లలోనే రాక్షసులు ఎక్కడి నుంచో డేగదనుకుపోయినట్టుగా తనకు వెళ్ళారండి. అప్పుడు దేవతలు పాపం వెరచి సురలు శ్రీహరికి మొరలు పెట్టిరి. శ్రీహరి సుధాపూర్ణ ఘటము పోయనయ్యా. శ్రీహరి శ్రీహరి కనికరించలేవా మము కరుణ చూడరావా. కనికరించలేవా మము కరుణ చూడరావా.
కారుణ్య సుగుణధామా రామా శ్రీరామా. నిన్నే గతి అని నమ్ముకొనే ఆ పన్నులను ఆదుకొనే ఆర్తత్రాణుడవీవటగా ప్రార్థన వినవా పరమాత్మ. పన్నగాశయనుడవై పాలసంద్రములోన పన్నగాశయనుడవై పాలసంద్రములోన పవళించినావేమో భక్తులకు దూరంగా కనికరించలేవా నము కరుణ చూడరావా కారుణ్య సుగుణధామా రామా శ్రీరామా. ఇట్లు శరణాగతులైన వేలుపుల దైన్యాన్ని వాపడానికి ఆశ్రిత వత్సరుడైన పరమాత్మ దివ్యమైన మోహిని రూపాన్ని కపట యువతీరత్న రూపాన్ని ధరించాడయ్యా రాజా. లక్ష్మీ మహారాజా కాళ్ళ గజ్జలు గల్లిగల్లుమంటుండగా బయలుదేరి ఆ దానవులందరూ గుమిగూడు కూర్చున్న అమృత భాండం దగ్గరికి రాగానే ఆ మోహిని దేవతను చూసి, అవతారమే మోహిని కదా, అందరినీ మోహింపజేసేదే మోహిని, కానీ మోహనుడు గాడు. మోహన అంటాం మనం. మోహన అంటే మోహన్ లేనివాడు. మదన మదం కూడా లేనటువంటి వాడు పరమాత్మ. ఆయన దగ్గర యారుగుండు షడ్వర్గ రహితుండు, యారు కూడా ఏమి ఉండవు. అందరినీ మోహింపజేస్తాడు కానీ తన మోహంలో పడడు. అందుకే అంటాడు అర్జున, త్రిభిర్గుణమయైర్భావై త్రిభిర్గుణమయైర్భావై రేభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. హే అర్జున, నేను సృష్టించిన 3 గుణాల్లో మునిగిపోయి జీవులన్నీ కూడా మోహింపబడిపోతామయ్యా, మోహించిపోతారు వాళ్ళు. మోహితం నాభిజానాతి, నన్ను తెలుసుకోలేకపోతున్నారయ్యా, నేనేం చేయను. అలా మోహిని రూపాన్ని ఎత్తి కపట యువతి రత్నంతో వచ్చాడు. ఆహా, చూశారు దానవులు. కాతం కంజపలాసాక్షి కాత్వం కంజపలాసాక్షి కుతోవా కించికీర్షసి. వనిత, ఎట నుండి వచ్చిదివి, ఏమి ఇచ్చించదవు నీ నామవయ్యదే నీరజాక్షి. అమ్మాయి, ఆహా, పద్మపత్రాల వంటి కనులు కలిగినటువంటి ఒక ఓ అందాల యువతి, ఎవరి దానవు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు వనిత? మేం కశ్యప ప్రజాపతి యొక్క సంతానం, దేవదానవులం. మాకు ఎట్లాంటి బాధ లేకుండా, కలహం లేకుండా ఈ అమృతాన్ని వంచిపెట్టు ఆయన అడిగాడా? విష్ణుమూర్తిని పంచిపెడితే నాయనానికి అన్నాడా? అగో అదే వైష్ణవమాయ. మోహించిపోయినారు. మోహిని దేవత చేతులు అమృత భాండాన్ని వచ్చారు దానవులు. అంటే అప్పుడు నవ్వుతూ అన్నాడు కదా మోహిని రూపంలో ఉన్న శ్రీహరి, సుందరులైన స్త్రీలను చూసి బుద్ధిమంతులైన పురుషులు ఎవ్వరు మరి నమ్మరు, నా మీద మీకు నమ్మకమేనా? చెప్పి చేస్తున్నాడండి మోహకుడు. జ్ఞానవంతులైన వాళ్ళు నాలాంటి అందమైన స్త్రీలను ఎప్పుడు కూడా నమ్మరు. మరి మీకు నమ్మకమేనా? మాకు నమ్మకమేనాడు. అయితే మీరు లోపల పడ్డాడు, పపలకాలు వేశారు అనుకున్నాడు పరమాత్మ. అమృతభాండం తీసుకున్నాడు, 2 గములుగా కూర్చుండబెట్టాడు దేవదానవులను. కుడి దిక్కు దానవులు, 8వ దిక్కు ఏమో దేవతలందరూ కూర్చున్నారు. తాగండి తాగండి అని పోస్తున్నాడు. మరి వీళ్ళేం గడబడి చేయద్దు కదా, వీళ్ళని మోహింపజేయాలి కదా దానవులను. వేగిరపడకుడా వినుడు దానవునార
తడవు చేయగమత్తు దైత్యులారా. బాబు దానవులారా తొందరపడకండి, వీళ్ళకి పోసుకుంటే ఇట్లా క్యూబర్ ఇద్దరు వస్తాను ఆయన, తొందరపడి గాబరపడకండి, ఇప్పుడే వస్తా. అటు చక్క కూర్చుండుడని కన్నులల్లార్చి చనుగవ పయ్యదంజార విడిచి వదిని మరందుల బాబులు కల్పించి మర్మంబులరించి నవ్వుచూ, ఓ మరిది నీకు తొందర ఎక్కువనయ్యా, ఓ బావా ఎందుకు తొందరపడుతున్నావయ్యా, ఐసైపోతున్నారు దానవులు. మోహిని అవతారాన్ని చూసి ఈమె మా కళ్ళ ముందర ఉంటే చాలా అమృతం సంగతి దేవుడు ఎరుగు అనే పరిస్థితిలో ఉన్నారు దానవులందరూ కూడా. వెంటనే గబగబ తాగుండి అని దేవతలందరికీ అమృతం పోసినాడు. కానీ రాజకీయం అంతా ఎట్లా ఉందని రాహుకేతులు అనే వాళ్ళు వచ్చి ఈ దేవతల లైన్లో కూర్చున్నారండి. సూర్యుడు చంద్రుడు సౌఖ్య చేసినప్పటికీ కూడా సుదర్శన చక్రం పోయింది, కానీ గొంతులో పడ్డాక ఏం చేస్తే చెప్పండి, అమృతం పడ్డాక వాడు చాపడేలా చావాలి. వాళ్ళు రాహుకేతులైనారు, ఛాయాగ్రహాలైనారు ఇద్దరు. బొట్టు లేకుండా దేవతలకు అమృతం పోసాడయ్యా పరీక్షణ మహారాజ. అమరులు రక్కసులు రూపంలో కులంలో బలంలో సమత్తులై కూడా మరి దేవతలకేమో అమృతం దొరికింది, రాక్షసులకు ఒక బొట్టు దొరకలేదయ్యా. ఎందుకో తెలుసునా మహారాజా? కమలాక్షం శరణంబు వేడని జనుల్ కళ్యాణ సంయుక్తుల ఉదురే నరేంద్ర. భౌతిక బలం ఎంత ఉన్నా, భౌతిక ధనం ఎంత ఉన్నా, నీ జ్ఞానం ఎంత ఉన్నా, భగవంతుని అనంత జ్ఞానం బ్రహ్మ, ఆయన జ్ఞానంలో కూడా నీది ఎంత రవ్వంతా. నీకు కళ్యాణం ఎలా జరుగుతుంది? కళ్యాణం అంటే మంగళప్రదం, శుభం. ఎలా జరగాలి? నీకు జరగదు. కమలాక్షుని శరణు వేడిన వాళ్ళకే కళ్యాణ సంయుక్తులు అవుతారయ్యా. అందుకోసం వాళ్ళు దొరకదు. ఏమిటి? క్షీరసాగర మదనం. హృదయమే క్షీరసాగరం. మనలో పడినే మందబుద్ధి ఉంది, మరి అందమైన బుద్ధి ఉంది. వాళ్ళే దేవదానవులు. మన లోపడే ఉన్నాయి, దుర్గుణాలు ఉన్నాయి, సద్గుణాలు ఉన్నాయి. మరో అపరిచితుడు ఉన్నాడు మన లోపల కూడా. సమయం పడ్డప్పుడు వస్తాడు వాడు, వాడి పని వాడు చేసుకుని వెళ్ళిపోతాడు. వీళ్ళు మందలిస్తారు, అరే గిట్ల చేసినప్పుడు నీకు ఏమైనా బుద్ధి ఉన్నదా? ఎంత మంచి మనిషివి నువ్వు, ఇట్లా చేసావు. వాడి చేతులు ఏం లేదు. దేవదానవులు ఉంటారు కదా. జ్ఞానం కోసం సద్గురువు దగ్గర మంత్రం తీసుకొని సాధన చేయడమే. కాలస్వరూపం. మందబుద్ధే మందర పర్వతం. ఈ మందబుద్ధిని కాలంతో మందర పర్వతం గురువు ఇచ్చినటువంటి ఒక మంత్రాన్ని, ఆ పరమాత్ముని నామాన్ని ధ్యానం చేస్తుండగా అవస్థల మీద అవస్థలు వస్తాయి. ఈ వెన్నుపూస సహస్రానం దాకా నొప్పి పడుతుంది ఆయన సాధనలో పడా. ఏం మంత్రం ఏం జపం అనే విసుగు కూడా వస్తుంది. శ్రేయాన్ బహుదా విఘ్నంతి. కానీ ఎత్తదగ్నే విషమివా పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదయం. ఎత్తదగ్రే విషమివా, మొదటికి నీకు విషంలాగా ఏదైతే కనబడి కష్టంగా గోచరిస్తుందో అందులో అనంతమైన ఆనందం ఉంటుందంటే, నువ్వు సాధన చేసుకుంటూ ప్రయత్నం చేయక కొద్ది కష్టమే అవుతుంది. కానీ తర్వాత అది నిన్ను విడవదిగా అనంతమైన సుఖం. ఒకటి కావాలంటే ఒకటి విడవాలి కదండి. మరి అంత పరమార్థికమైన అధ్యాత్మ పరమాత్మ యొక్క కృప కలగాలంటే మరి కొంచెం ఏదైనా విడవాలి కదా. అటువంటి విడిపే సాధన ఫలమే క్షీరసాగర మదనం. సత్వగుణమున సద్భక్తి సంభవించన్నాడు కనుక సాత్వికులైనటువంటి దేవతలు జ్ఞానామృతాన్ని పొందారు. దానవులు ఆసురీ సంపత్తి కలిగిన దానవులకేమో జ్ఞానం కలగలేదు. వానికి కండబలం ఉంటుంది, వీనికి జ్ఞానబలం ఉంటుంది. అంతే. గోపాలకృష్ణ భగవానికి, రాజా రామచంద్ర భగవానికి జయ.